వరంగల్ జిల్లా హన్మకొండలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకోవడం కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మేమందరం మీకు తోడుగా ఉండి ఏదైతే మేము ఉద్యమకారుల గుర్తింపు కోసం కానీ అమరుల త్యాగాల సాధన కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులాగానే పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ 11వ ఆవిర్భావ సభ లోపల మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఎవరెవరికైతే ఉద్యోగాలలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, 25,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా తెలంగాణ ఉద్యమం లోపల కొన్ని నియమ నిబంధనలకు జైలుకి వెళ్ళిన ఇతరత్ర కొన్ని కమిటీ పెద్ద మనుషులు వేసి ఏ విధంగా ఎలిజిబిలిటీ నిర్ణయం చేస్తారో దాని ప్రకారంగా, ఎందుకంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఎవరైతే ఉద్యమ పాత్రలో క్రియాశీలక వ్యవహరించి నష్టపోయి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవంగా ఆత్మగౌరవం దొరకలేదో వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళందరికీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో 250 గజాల స్థలం ఇవ్వడమే కాదు, ఇంకా అనేక రకాలుగా ఆత్మ గౌరవాన్ని మర్యాదనిచ్చే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమం ఉంటుందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.